ఇంకొక పాయింట్ కూడా అడుగుతాను నేను. అడగండి. సారెట్ బెంగళూరు ఈరోజు ఏవైనా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. వెన్నుపోటు దిన నిరసనలకు పిలుపునిచ్చి జగన్ డుమ్మా అని రాశారు. అంటే మీ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకుండానే మీరు ఇంత సక్సెస్ చేశామని చెప్తున్నారా? మరి ఎందుకు లేరు సార్? ఇప్పుడు వాళ్ళు అది సక్సెస్ రాయలేదు. ఇప్పుడు జగన్మోహన్ సారెట్ బెంగళూరు అని రాసుకున్నారు. సారెట్ బెంగళూరు అని రాశారు కదా, దాన్ని నేను చెప్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి పిలుపునిచ్చారు 175 నియోజకవర్గాల్లో చేయాలి అని చెప్పి. అదే జగన్మోహన్ రెడ్డి గారు పలానా చోట ఒక కార్యక్రమం పెడుతున్నాం, నేను దానికి పార్టిసిపేట్ చేస్తాను, మిగిలిన వాళ్ళు అక్కడ చేయమని ఎక్కడ చెప్పలేదు కదా. రెండోది వాళ్ళు అన్నారు మరి పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిచ్చాడు కదా, ఆయన అక్కడే ఉన్నాడు కదా మంగళగిరి జనసేన ఆఫీస్ దగ్గర, మరి అక్కడ ముగ్గులేసిన దగ్గర వెళ్ళి గొబ్బెమ్మలు పెట్టి లేదా పూలు పెట్టి 2 ఫోటోలు దిగి రావాలి కదా, లేకపోతే రాత్రిపూట చేను టపాకాయలో నేల టపాకాయలో పాంబెల్లో కాల్చి అంటే ఇవన్నీ కదా మా అలాంటి కాల్చి ఆయన కూడా చెప్పి రావాలి కదా ఏమని ఇదిగో ఈ ప్రభుత్వానికి మీరు ఏం మాట్లాడతారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గులు వేయాలి గొబ్బెమ్మలు పెట్టాలి. సారెట్ బెంగళూరు అన్నారు కదా, సారెట్ మంగళగిరే కదా, పవన్ సారెట్ మంగళగిరి, గొబ్బెమ్మ లేదంటే ముగ్గులు పోటీలు లేదంటే చేను టపాకాయలు నేల టపాకాయలు వేస్తే పెద్ద బ్యానర్ వేసేవాళ్ళు కదా. సార్ అక్కడికి వెళ్ళాడు, ఈ సార్ ఇక్కడే ఉన్నారని. అసలు ఈ సార్ ఎప్పుడు వచ్చాడు, వారానికి ఎప్పుడు వస్తున్నాడు? నిన్న కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి 10 సార్లు కేబినెట్ మీటింగ్లకి డొమ్మా కొడుతుంటే పరువు పోద్ది కాబట్టి, సో కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి నేను వచ్చాడు. ఏది ఆ సారు, ఈ సార్ అని రాయాలి కదా. మరి ఇది రాయలేదు, ఈ సార్ గురించి రాయలేదు. బాగా చెప్పారు వాళ్ళ సార్ గురించి. మరి చంద్రబాబు నాయుడు గారు పెద్ద సార్ కదా వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు వారంలో 2 రోజులు జూబ్లీ హిల్స్ ఇంట్లో ఏం చేస్తున్నాడు, ఎందుకు జూబ్లీ హిల్స్ పోతున్నాడు, పవన్ కళ్యాణ్ వారంలో 4 రోజులు ఫామ్ హౌస్ లో ఎందుకు ఉంటున్నాడు, అప్పుడప్పుడు ఎందుకు విజిట్ చేస్తున్నాడు, అది రాయాలి కదా. జగన్ గారు బెంగళూరు వెళ్ళిన వార్త, ఆయన తాడేపల్లిలో ఉన్న వార్త, జగన్ గారు తెనాలి పోతే ఎందుకు పోయాడు, తాడేపల్లి వెళ్తే తాడేపల్లి ఎందుకు ఉంటున్నాడు, ఏడుండాలి ఇంకా ఏది పోయిన వార్త అంటే అట్లా. అది 1 సంవత్సరం కాలంలో మీరు ఏమి ఏడ్చారనేది మేము అడుగుతున్నాం. ఏమి ఏడవలేదురా బాబు, జనాలందరిని ఏడిపించారు, మీరేమి ఏడవక మీరు ఆనందంగా ఉంటూ జనాలందరినీ చేశారు అని చెప్తే, దీపావళి సంక్రాంతి జరుపుకుంటే వాళ్ళ కార్యకర్తల దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా సార్ జరుపుకోవాలంటే. వాళ్ళ కార్యకర్తలు కూడా పథకాలు ఇవ్వలేదు కదా. కొంతమంది నాయకులు అంటే దోచుకున్నారు. ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త తెలుగుదేశం సామాన్య కార్యకర్త గ్రామాల్లో ఉండే వాళ్ళు ఎవరో 10 మంది బాగుపడి ఉంటారు. మిగిలిన వాళ్ళు 100 మంది ఉంటే 10 మందికే కదా అవకాశం. మరి మిగిలిన వాళ్ళు వాళ్ళకి అమ్మఒడి వచ్చిందా, ఏమైనా దీపావళి చేసుకోవడానికి ఆసరా ఏమైనా ఇచ్చారా, చేయూత ఏమైనా వచ్చిందా? మందు మాత్రం వచ్చింది 99 రూపాయలకి. అది కావాల్సిన దాని గురించి కూడా చెప్పారు కదా, దానిపైన కూడా రామనాథన్ ఇందా బాగా చెప్పారు. ఇప్పుడు అదే ఇప్పుడు అడ్రస్ ఏంటంటే పలానా ఎల్లయ్య గారు ఇల్లు ఎక్కడంటే అది బడి పక్కన అనేవాళ్ళు, ఇప్పుడు బడి వైన్స్ పక్కన, లేదా పలానా గుడి వైన్స్ పక్కన, లేదా పలానా పుల్లయ్య బెల్ షాప్ పక్కన, ఇట్లా ఉంది పరిస్థితి సార్ రాష్ట్రంలో.